నాటి పెద్దలు బొమ్మగాని ధర్మభిక్షం పార్లమెంటు సభ్యులుగా, ఎంపీగా నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా, మరి ఎంపీగా ఉన్నటువంటి ధర్మభిక్షం గారు కానీ, సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ అనేక సేవలు ఎంచినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి మాకు గత చరిత్ర 50 సంవత్సరాల ఈ ప్రజలతో, మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు మాకు అనుబంధం ఉంది. కానీ ఇలాంటి బెదిరింపులతోటి ఇవాళ ఈ ప్రాంత ప్రజలు ఇవాళ భయపడొద్దని మేము భరోసా ఇస్తాం. కొంతమంది వ్యతిరేకులు, కొంతమంది అది బీజేపీ కానీ ఇతర బీఆర్ఎస్ కొంతమంది నాయకులు ఇవి పోతాయి అని చెప్పేసి వాళ్ళ కాంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్న ఎవరిచ్చారు ఆ మహానుభావులు. ఇవాళ ఈ యొక్క తాళ్ల చెరువును 131 సర్వే నెంబర్ను హైడ్రా కింద తీసుకొని దీన్ని కాల్ చేపియమని కాంప్లైంట్ ఇచ్చినట్టుగా మరి కొంతమంది దుర్మార్గుల విషయంలో మాకు తెలిసింది. వాళ్ళను కూడా వదిలిపెట్టం. మీరు ఓట్లు వస్తే డబ్బులు ఇచ్చి అమాయకత్వాన్ని చూసి, వాళ్ళ పేదరికాన్ని చూసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక అధికారం మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ రకమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వాళ్ళ ఆత్మ గౌరవ సమస్య, వాళ్ళ ప్రాణాలతో సమస్య అయినటువంటి ఇంటి సమస్యను ఉన్న ఆ 40, 50, 30 గదాల స్థలాన్ని వాళ్ళ జీవితం వాళ్ళ నాశనం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా సరే ఈ యొక్క తాళ చెరువును ఈ ప్రాంత వాసులకు ఏ ఒక్క ఇటుక పిల్లగా కదిలిచ్చినా ఖబర్దారు హైడ్రా మరి అధికారులకు అని చెప్పి హెచ్చరిక చేస్తూ వాళ్ళకు ప్రజలకు మేము మనోధైర్యాన్ని ఇస్తూ ఈ ప్రాంతంలో ఈరోజు పర్యటిస్తూ ఆ ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో నాతో పాటు పాల్గొంటున్న నాయకులందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రక్షిస్తాం లెనిన్ నగర్ ఇండ్లను, రక్షిస్తాం హైడ్రా నుండి లెనిన్ నగర్ ఇండ్లను రక్షిస్తాం. ప్రాణాలైనా అర్పిస్తాం, లెనిన్ నగర్ ప్రాణాలైనా అర్పిస్తాం. సిపిఐ పోరాడతాం లెనిన్ నగర్ ప్రజల కోసం, పోరాడతాం. ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా. తీసిన తర్వాత నేను వస్తుంటా. హైడ్రా నుంచి సిపిఐ రాష్ట్ర నాయకులు రవీంద్రాచారి గారు నుంచి కాపాడడానికి రాష్ట్ర విలేజ్ కార్యవర్గ సభ్యులు పిసిరాజు గారు చాలా పోరాడుతున్నారు. హైదరాబాద్లో హైడ్రా హల్చల్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోళన రవీంద్రాచారి గారు లెనిన్ నగర్ పోకుట్ట ప్రజలకు భరోసా ఇస్తున్న వైనం. చెప్పండి.